హిందువులపై వారి నమ్మకాలపై అన్ని రకాలుగా అన్ని వైపుల నుంచి దాడి జరుగుతుందా? రీసెంట్గా వైరల్ అయిన ఈ క్లిప్ పరిస్థితి తీవ్రతను సూచిస్తుంది. असं नाव आहे आणि आतमध्ये हजरत मोहम्मदजी मांस नाही खाते. భగవద్గీత పేరిట ఇస్లాం ప్రచార పుస్తకాలను కొంతమంది విక్రయిస్తున్నారు. ముందు వెనుక బుక్ కవర్పై భగవద్గీత అనే రాసి ఉంటుంది. కానీ లోపలికి వెళ్తే మాత్రం ఇస్లాంను మహమ్మద్ ప్రవక్తను పొగుడుతూ ఆ మతంలోకి మారేలా ప్రభావితం చేసేందుకు రాసిన రాతలుంటాయి. ఈ ప్రయత్నాన్ని కొంతమంది హిందువులు గుర్తించి అడ్డుకున్నారు. విచిత్రం ఏంటంటే ఇలాంటివేవి వెలుగులోకి రావు. మెయిన్ స్ట్రీమ్ మీడియా వీటిని చూపించదు. కావాలంటే గూగుల్లో ఈ ఘటన గురించి సెర్చ్ చేసి చూడండి, ఒక్క న్యూస్ కూడా కనిపించదు. కానీ మా ఫోర్ ఫ్రంట్ నిర్భయంగా హిందువుల హక్కుల కోసం పోరాడుతుంది, వారి గొంతుకై నిలుస్తుంది. మెయిన్ స్ట్రీమ్ మీడియా మీకు చెప్పని ఎన్నో విషయాలను తెలుసుకునేందుకు ఖచ్చితంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విచిత్రం ఏంటంటే ఇతర మతాలపై చిన్న వివాదం జరిగినా పెద్ద రాద్ధాంతం అవుతుంది. చాలా మంది హిందువులే వెళ్లి వాటికి అండగా నిలబడతారు. కానీ హిందువుల మూలాలపై జరుగుతున్న దాడులపై ఎవరికి కనీస అవగాహన కూడా లేకుండా జాగ్రత్త పడుతుంటాయి ఇతర మతాల శక్తులు. గ్రామాన క్రైస్తవ మత ప్రచారం కూడా చాలా ఉధృతంగానే నడుస్తుంది. ముఖ్యంగా నిరుపేదల్ని వివిధ మార్గాల ద్వారా మత మార్పిడి చేయించే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఎవరి మతాన్ని వారు అనుసరించే స్వేచ్ఛ రాజ్యాంగం ఇచ్చింది, అలా అనుసరించడంలో తప్పులేదు. కానీ ఇలా హిందువుల్ని తమ మతంలోకి లాగి హైందవ జనాభాను, భారతదేశాన్ని బలహీనపరచాలని జరిగే కుట్రలు మాత్రం ఖచ్చితంగా ఖండించాల్సిందే. మీరేమంటారు? కమెంట్స్లో చెప్పండి.